స్క్లెరోడెర్మా కోసం కార్నివోర్ డైట్. ఇది నిజంగా పనిచేస్తుందా మరియు ఉత్తమ ఫలితాలు పొందడంలో రహస్యమేంటి? ఈ డైట్లో స్క్లెరోడెర్మా కోసం కార్నివోర్ డైట్ గురించి మీకు తెలుసుకోవాల్సిన ప్రతిదానిని, అలాగే ఇది ఇతర డైట్లతో ఎలా పోల్చబడుతుందో వివరంగా చెప్పబోతున్నా. మేము సాధారణంగా జరిగే తప్పిదాలు, అలాగే మీరు మార్పులను ఎలా ట్రాప్ చేయాలో కూడా చర్చించబోతున్నాం. హాయ్, నేను డాక్టర్ చానో దోసోరి. గట్ మైక్రోబియోమ్ అసమతుల్యతల వల్ల కలిగే ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంపై నిబద్ధత కలిగిన సర్జన్ని. నేను స్వయంగా నా 20 ఏళ్ల ప్రారంభంలో జీర్ణ సంబంధ సమస్యలు మరియు ఆటోఇమ్యూన్ ఇన్ఫ్లమేషన్తో బాధపడ్డాను. కానీ అది కేవలం నాకే కాదు, నా రోగులకు పనిచేసిన ఒక విధానాన్ని విజయవంతంగా రూపొందించాను. నా విధానాన్ని మైండ్ ఇమ్యూనిటీ అప్రోచ్ అంటారు. ఇది సంవత్సరాలుగా వేలాది విజయాలు సాధించింది. మీకు లేదా తెలిసిన ఎవరికైనా స్క్లెరోడెర్మాతో బాధపడుతూ ఇన్ఫ్లమేషన్ను శాశ్వతంగా తొలగించుకోవాలనుకుంటే మా వెబ్సైట్ mediclinic.com సందర్శించండి. నాతో డిస్కవరీ కాల్ షెడ్యూల్ చేసుకోండి. స్క్లెరోడెర్మా రికవరీకి సంబంధించిన ప్రాక్టికల్ స్టెప్స్ను కేవలం 6 వారాల్లో స్థిరమైన ఫలితాలను ఎలా సాధించాలో నేను మీకు వివరంగా చెప్పగలను. సరే, ఇప్పుడు ప్రారంభిద్దాం. స్క్లెరోడెర్మాను నిర్వహించడంలో కార్నివోర్ డైట్స్ ఉపయోగాన్ని మద్దతు ఇచ్చే అధ్యయనాలు ఉన్నాయి. కానీ మరోవైపు కార్నివోర్ డైట్ మరియు స్క్లెరోడెర్మా అభివృద్ధి మధ్య సంబంధం ఉందని సూచించే పరిశోధనలు కూడా చాలానే ఉన్నాయి. కానీ ఈ అంతటి విభిన్నమైన ఆధారాలతో స్క్లెరోడెర్మాకు నిజంగా పనిచేసేది ఏమిటో మనం ఎలా తెలుసుకోవాలి? నేను నా మునుపటి వీడియోలో చెప్పినట్లుగా స్క్లెరోడెర్మాకు ఉత్తమమైన ఆహారం. నేను వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఫైటోన్యూట్రియంట్ ఆధారిత ఆహారాలను రూపొందించడాన్ని బలంగా మద్దతు ఇస్తాను. స్క్లెరోడెర్మా ఉన్నవారికి ఆహారం పనిచేస్తుందో లేదో తెలుసుకోవడానికి నేను 4 ముఖ్యమైన ప్రమాణాలను ఉపయోగిస్తాను. ఆ 4 ప్రమాణాలను మనం ఒకసారి పరిశీలిద్దాం. మొదటిది ఫైటోన్యూట్రియంట్లు, రెండవది మాక్రోన్యూట్రియంట్ అవసరాలు, మూడవది మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీ, నాలుగవది ఫుడ్ సెన్సిటివిటీ. మీకు మరింత లోతైన సమాచారం కావాలంటే స్క్లెరోడెర్మాకు ఉత్తమమైన ఆహారం వీడియోను చూడండి. అలాగే నేను ఇక్కడ కొన్ని తక్షణ సారాంశాలను కూడా అందిస్తాను. ఇప్పుడు కార్నివోర్ డైట్ను నేను సాధారణంగా స్క్లెరోడెర్మాకు సూచించే ఫైటో డైట్ వంటి ఇతర ఆహారాలతో ఎలా పోల్చవచ్చో చూద్దాం. మళ్ళీ గుర్తు చేసుకోవడానికి, మీ ఆంతరంలో హానికరమైన బ్యాక్టీరియా మరియు ఫంగస్ చక్కెర, స్టార్చ్లు, ఫైబర్ వంటి కార్బోహైడ్రేట్లను ఫర్మెంట్ చేస్తాయి. దీనివల్ల బొబ్బలు, వాయువు మరియు కనెక్టివ్ టిష్యూ చర్మం వాపు ఏర్పడతాయి. కార్నివోర్ డైట్ స్క్లెరోడెర్మాకు కొన్నిసార్లు పనిచేసే ఏకైక కారణం ఏమిటంటే ఇది పూర్తిగా కార్బోహైడ్రేట్లను తొలగిస్తుంది, తద్వారా వాపు కలిగించే మూలాన్ని తగ్గిస్తుంది. స్క్లెరోడెర్మాకు కార్నివోర్ డైట్ పూర్తిగా జంతు ఆధారిత ఆహారాలపై దృష్టి పెడుతుంది. అన్ని ఫైబర్ మరియు కార్బోహైడ్రేట్లను తొలగించి సమతుల్యత కోసం ఎలక్ట్రోలైట్స్ను కలుపుతుంది. ఫైబర్, చక్కెరలు, స్టార్చ్లు, లాక్టోస్ సహా అన్ని కార్బోహైడ్రేట్లను తొలగించడం ద్వారా స్క్లెరోడెర్మాకు కార్నివోర్ డైట్ హానికరమైన గట్ బ్యాక్టీరియా మరియు ఫంగస్కు ఆహారం అందకుండా చేస్తుంది. కీటో లేదా లో కార్బ్ డైట్లతో పోలిస్తే ఇవి కొంతమంది కార్బ్స్ను అనుమతించవచ్చు, కానీ స్క్లెరోడెర్మాకు కార్నివోర్ డైట్ వాటిని పూర్తిగా తొలగిస్తుంది. కేవలం కొవ్వులు మరియు ప్రోటీన్ల నుంచే కాలరీలను అందిస్తుంది. అందుకే ఇది ఎక్కువగా తాత్కాలిక వ్యూహంగా ఉపయోగించబడుతుంది, ముఖ్యంగా ఫ్లేరప్స్ సమయంలో లేదా ఇతర డైట్లు స్క్లెరోడెర్మా లక్షణాలను నియంత్రించడంలో పనిచేయకపోతే. అయితే నేను చెప్పిన ఆ 4 ప్రమాణాలు గుర్తున్నాయా? కార్నివోర్ డైట్ కాలక్రమంలో ఎలా నిలబడుతుందో చూద్దాం. కార్బ్స్ తొలగించడం తాత్కాలికంగా స్క్లెరోడెర్మాకు సహాయపడవచ్చు, కానీ అది ఆరోగ్యకరమైన గట్ మైక్రోబయోమ్ సమతుల్యతను తిరిగి పొందుతుందని హామీ ఇవ్వదు. దీనిపై మరింత వివరంగా చెబుతాను. మొదటి ప్రమాణం గురించి మాట్లాడుకుందాం. అది ఫైటోన్యూట్రియంట్స్. ఫైటోన్యూట్రియంట్స్ అనేవి మొక్కల ఆధారిత సూపర్ ఫుడ్స్లో కనిపించే సూక్ష్మ పోషకాలు. ఇవి యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇన్ఫ్లమేటరీ సమ్మేళనాలతో నిండి ఉంటాయి. ఇవి స్క్లెరోడెర్మా వంటి పరిస్థితులను నియంత్రించడంలో అవసరం, ఎందుకంటే ఇన్ఫ్లమేషన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. ఈ 2024 అధ్యయనం టర్మరిక్లో సహజంగా లభించే కర్క్యూమిన్ అనే సమ్మేళనాన్ని అనుసంధాన కణజాల రుగ్మతలు, చర్మ వ్యాధులు చికిత్సలో ఉపయోగపడే అవకాశాలను విశ్లేషించింది. ఇందులో కర్క్యూమిన్కు ప్రసిద్ధమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్, యాంటీ మైక్రోబియల్ లక్షణాలను ప్రత్యేకంగా ప్రస్తావించింది. ఇక్కడ 2023లో జరిగిన మరో అధ్యయనం ఉంది. ఇది రెస్వెరాట్రోల్ అనే సహజ పాలిఫెనాల్ స్క్లెరోడెర్మాపై ప్రభావాన్ని పరిశీలించింది. ఇది ఫైబ్రోసిస్ మరియు ఇన్ఫ్లమేషన్ను తగ్గించే సామర్థ్యాన్ని వెల్లడించింది, అలాగే చికిత్స ఎంపికగా దీని అవకాశాన్ని హైలైట్ చేసింది. ఫైటోన్యూట్రియంట్లు అనేక ముఖ్యమైన వర్గాల్లోకి వస్తాయి. వీటిలో పాలిఫెనాల్స్, టెర్పీన్స్, థయోసైనేట్స్, ఫైబర్ రెసిస్టెంట్ స్టార్చెస్, ఒమెగా కొవ్వులు మరియు ఆల్కలాయిడ్స్ ఉన్నాయి. ఇవి శరీరమంతటా ఇన్ఫ్లమేషన్ను తగ్గించడంలో సహాయపడతాయి, ముఖ్యంగా పేగు నుండి ప్రారంభమవుతాయి. ఇది స్క్లెరోడెర్మా వంటి ఆటోఇమ్యూన్ పరిస్థితులను నిర్వహించడంలో కీలకం. మీరు కఠినమైన కార్నివోర్ డైట్ను అనుసరిస్తే అయితే ఈ అవసరమైన ఫైటోన్యూట్రియంట్లు మీకు అందవు. కార్బ్స్ లేదా షుగర్ను జోడించకుండా వీటిని ఆహారంలో చొప్పించడానికి ఒక మార్గం హెర్బల్ టీల ద్వారా సాధ్యమవుతుంది.
హెర్బల్ టీలు మీకు అవసరమైన ఫైటోన్యూట్రియంట్లను అందించగలవు. స్క్లెరోడెర్మా కోసం కార్నివోర్ డైట్ను భంగం చేయకుండా పాలియో, కీటో మరియు లో కార్బ్ వంటి ఇతర డైట్లు ఇంకా ఫైటోన్యూట్రియంట్లను అనుమతిస్తాయి. కాబట్టి అవి మీకు ముఖ్యమైతే వాటిని పరిగణనలోకి తీసుకోవడం మంచిదే. ఒక కఠినమైన కార్నివోర్ డైట్ ఫైటోన్యూట్రియంట్లను అందించదని, అంటే స్క్లెరోడెర్మాకు అవి ఇచ్చే యాంటీ ఇన్ఫ్లమేటరీ లాభాలను మీరు కోల్పోతున్నారని తెలుసుకోండి. ఇప్పుడు మాక్రోన్యూట్రియంట్ అవసరాలను చూద్దాం. స్క్లెరోడెర్మా కోసం కార్నివోర్ డైట్ శరీరానికి అవసరమైన మాక్రోన్యూట్రియంట్లను బాగా అందిస్తుంది. మాక్రోన్యూట్రియంట్లలో కార్బోహైడ్రేట్లు, కొవ్వులు మరియు ప్రోటీన్లు ఉంటాయి. మీ వ్యక్తిగత అవసరాలను అంచనా వేయడానికి నా వెబ్సైట్లోని కాలిక్యులేటర్లో మీ ఎత్తు, బరువు మరియు శారీరక చురుకుదనం వివరాలను నమోదు చేయవచ్చు. స్క్లెరోడెర్మా కోసం కార్నివోర్ డైట్ను అనుసరిస్తే మీరు కార్బోహైడ్రేట్లను తగ్గిస్తూ, కొవ్వులు మరియు ప్రోటీన్లను పెంచుతూ ఈ విలువలను సర్దుబాటు చేయాలి. సాధారణంగా ఒక డైట్లో సగం కాలరీలు కొవ్వుల నుండి రావడం మంచిదే. అయితే మాంసంలో ఉండే సాచురేటెడ్ ఫ్యాట్స్ నాకు అంతగా నచ్చవు, ఎందుకంటే అవి స్క్లెరోడెర్మాలో కొన్ని ఇన్ఫ్లమేటరీ ప్రక్రియలకు సంబంధించబడ్డాయి. అలాగే మాంసంలో ఉండే జంతు ఆధారిత కొలెస్ట్రాల్ కూడా నాకు నచ్చదు, ఎందుకంటే ఇది శరీరంలో అరాకిడోనిక్ యాసిడ్ పెరగడానికి కారణమవచ్చు. స్క్లెరోడెర్మాతో సంబంధం ఉన్న ఇన్ఫ్లమేషన్కు సంబంధించిన ఈ 2 మార్గాలను నేను నా ఛానల్లోని ఇతర వీడియోలో వివరించాను. కాబట్టి మీకు మళ్ళీ తెలుసుకోవాలనిపిస్తే ఆ వీడియోలను చూసేందుకు సంకోచించకండి. నేను నా క్లయింట్ల కోసం స్క్లెరోడెర్మా డైట్లను రూపొందించినప్పుడు అవి స్పష్టమైన కారణాల వల్ల సాధారణంగా తక్కువ కార్బ్స్తో ఉంటాయి మరియు ఎక్కువగా కొవ్వులు, మొక్కల ఆధారిత ఒమేగా వనరుల నుండి వస్తాయి. అందువల్ల ఈ సమస్యలు ఉండవు. మ్యాక్రోన్యూట్రియంట్ దృష్టికోణంలో చూస్తే కార్నివోర్ డైట్ స్క్లెరోడెర్మా అవసరాలను తీరుస్తుంది, కానీ సాచురేటెడ్ ఫ్యాట్స్ మరియు కొలెస్ట్రాల్ను నియంత్రించాల్సిన అవసరం ఉండొచ్చు. తర్వాత మైక్రోబయోమ్ స్పెసిఫిసిటీని పరిశీలిద్దాం. ఈ సమీకరణకు మళ్ళీ వెళ్దాం. చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్ కార్బ్స్ను ఆహారంగా తీసుకుంటాయి. ఇది ఇన్ఫ్లమేషన్కు దారితీస్తుంది. కార్నివోర్ డైట్ కార్బ్స్ను తొలగిస్తుంది, కానీ ఇది స్క్లెరోడెర్మా ఉన్న రోగుల్లో మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడుతుందా? దీనికి సమాధానం స్పష్టంగా లేదు. యూట్యూబ్లో కార్నివోర్ డైట్ పాటించే వారిలో గట్ మైక్రోబయోమ్ వైవిధ్యం మంచిదని వాదించేవారు ఉన్నారు అని నాకు తెలుసు. దీనిపై లోతుగా చర్చించే రెడిట్ థ్రెడ్స్ కూడా ఉన్నాయి. కానీ నా ప్రాక్టికల్ అనుభవంలో వందలాది లేదంటే వేలాది స్టూల్ స్టడీస్ పరిశీలించిన తర్వాత కూడా స్క్లెరోడెర్మాతో కార్నివోర్ డైట్ పాటించే వ్యక్తిలో ఆరోగ్యకరమైన ఫంక్షనల్ మైక్రోబయోమ్ను నేను ఎప్పుడూ చూడలేదు. స్క్లెరోడెర్మాతో సంబంధిత ఇన్ఫ్లమేషన్ తరచుగా గట్ మైక్రోబయోమ్ లోపం వల్లే వస్తుంది. అందుకే మన ప్రోగ్రాంలో చేరే వారిని మొదటగా జపాన్ నుండి వచ్చిన పేటెంట్ పొందిన ప్రోబయోటిక్తో ప్రారంభిస్తాము. ఇది మైక్రోబయోమ్ను మళ్లీ సరిచేసి హానికరమైన బ్యాక్టీరియాను తొలగిస్తుంది. అయితే మంచి బ్యాక్టీరియా వృద్ధిని ఎలా ప్రోత్సహించాలి? కార్బ్స్ను మానేయడం వల్ల కాదు, ప్రత్యేకమైన ఫైటోన్యూట్రియంట్స్ను జాగ్రత్తగా ఎంచుకోవడం వల్లే. ఇక్కడే మైండెడ్ ఇమ్యూనిటీ మెథడ్ ప్రత్యేకతను చూపుతుంది. మేము రూపొందించిన ఆహార విధానం మంచిన బ్యాక్టీరియా రక్షణాత్మక బయోఫిల్ను ఏర్పరచుకునేలా ప్రోత్సహిస్తుంది. ఇది చెడు బ్యాక్టీరియా మరియు ఫంగస్ను బయటకు తోసేస్తుంది. ఈ మంచిన బ్యాక్టీరియా పెరిగే కొద్దీ శరీరం తక్కువగా ప్రోఇన్ఫ్లమేటరీ మార్కర్లు వంటి ఆల్ఫా మరియు ఇంటర్ల్యూకిన్ ఉత్పత్తి చేస్తుంది. స్క్లెరోడెర్మాకు కార్నివోర్ డైట్ ప్రధాన సమస్య ఏమిటంటే అది అసలు మూల కారణాన్ని పట్టించుకోదు. కాబట్టి మీరు తాత్కాలికంగా కార్బ్స్ను మానేస్తే, అంటే చెడు బ్యాక్టీరియాకు ఆహారం ఇవ్వకపోతే, మీరు మళ్లీ కార్బ్స్, ఫైబర్ లేదా షుగర్స్ను తీసుకోవడం ప్రారంభించిన వెంటనే మీ లక్షణాలు మళ్లీ ఉధృతమవుతాయి. ఇది నేను ఎన్నోసార్లు చూశాను. కార్నివోర్ డైట్లో ప్రజలు విఫలమవుతారు ఎందుకంటే అది దీర్ఘకాలికంగా కొనసాగించదగినది కాదు. వారు మళ్లీ కార్బ్స్ను తీసుకోవడం ప్రారంభించినప్పుడు వారి స్క్లెరోడెర్మా లక్షణాలు తిరిగి వస్తాయి, ఎందుకంటే గట్ మైక్రోబయోమ్ లోని సమస్యను అసలు పరిష్కరించలేదు. ఇదికి విరుద్ధంగా స్క్లెరోడెర్మా కోసం ఫైటో డైట్ స్క్లెరోడెర్మాతో సంబంధం ఉన్న మైక్రోబయోమ్ సమస్యలను పరిష్కరించడం ద్వారా పనిచేస్తుంది. దీని అర్థం దీర్ఘకాలంలో మీరు ఎక్కువ ఆహార స్వేచ్ఛను పొందుతారు, అలాగే మీ డైట్ను కొంతవరకు మోసం చేసిన స్క్లెరోడెర్మా లక్షణాలు రాకుండా ఉంటుంది. సాధారణంగా నేను నా క్లయింట్లకు ప్రోగ్రాంలో 2 లేదా 3 నెల నాటికి చీట్ మీల్స్ను ఎలా చేర్చుకోవాలో నేర్పుతాను, ఎందుకంటే అప్పటికి మనం గట్ సమస్యలను ఎక్కువగా స్థిరంగా పరిష్కరించేసుంటాం. స్క్లెరోడెర్మా ఫ్లేరప్స్ సమయంలో కార్నివోర్ డైట్ సహాయపడవచ్చు, కానీ మనం రూపొందించే ఇతర ఫైటో డైట్లతో పోలిస్తే ఇది దీర్ఘకాలికంగా నిలబడే పరిష్కారం కాదు. ఇన్నేళ్లుగా స్క్లెరోడెర్మా కోసం కార్నివోర్ డైట్ ప్రయత్నించిన అనేక మందితో డిస్కవరీ కాల్స్లో మాట్లాడాను. వారిలో చాలా మంది ఒకే మాట చెబుతారు, వాళ్లకు తాత్కాలిక ఉపశమనం లభించింది, కానీ కార్బ్స్ మళ్లీ తీసుకోవడం ప్రారంభించిన వెంటనే వారి లక్షణాలు తిరిగి వచ్చాయి. ఈ కథను నేను తరచూ వింటుంటాను.
ఈ సమీక్ష మీకు కార్నివోర్ డైట్ మీకు సరిపోతుందో లేదో తెలుసుకోవడంలో సహాయపడుతుందని నా ఆశ. స్క్లెరోడెర్మాకు తాత్కాలికంగా ఇది సహాయపడవచ్చు, కానీ దీర్ఘకాలిక ఉపశమనం కోసం కీలకం గట్ మైక్రోబయోమ్లోని లోపాన్ని పరిష్కరించడమే. సరే, ఇప్పుడు చివరి ప్రమాణానికి, అంటే ఫుడ్ సెన్సిటివిటీస్కి వెళ్ళిపోదాం. స్క్లెరోడెర్మాను నియంత్రించడంలో ఫుడ్ సెన్సిటివిటీస్ తరచూ హాట్ టాపిక్గా ఉంటాయి. నా ఇతర వీడియోల్లో 4 ముఖ్యమైన సెన్సిటివిటీ టెస్టుల గురించి మాట్లాడాను. స్కిన్ ప్రిక్ టెస్ట్, ఇది బ్లడ్ టెస్ట్, IgG4 బ్లడ్ టెస్ట్, మరియు కొత్తగా వచ్చిన మీడియేటర్ రిలీజ్ బ్లడ్ టెస్ట్. ఈ టెస్టుల గురించి మళ్ళీ తెలుసుకోవాలనుకుంటే స్క్లెరోడెర్మా కోసం ఫుడ్ సెన్సిటివిటీ టెస్టింగ్పై నా మరో వీడియోను చూడవచ్చు. ఇప్పుడు స్క్లెరోడెర్మా సందర్భంలో కార్నివోర్ డైట్ గురించి మాట్లాడితే మనకు కాంప్లెక్స్ ప్రోటీన్స్ అనే కాన్సెప్ట్ ఉంది. ఇది నేను గత ప్రెజెంటేషన్లలో కూడా వివరించాను. మీరు ఎక్కువగా ప్రోటీన్ తీసుకున్నప్పుడు అది కడుపు మరియు పై ప్రేగుల్లో ఉండే ప్రోటీన్స్ అనే ఎంజైమ్స్ ద్వారా విడదీయబడుతుంది. ఈ ఎంజైమ్స్ ప్రోటీన్లను విడివిడిగా అమినో యాసిడ్లుగా మార్చుతాయి. ఇవి తర్వాత రక్తంలోకి శోషించబడతాయి. అయితే కొన్నిసార్లు ప్రోటీన్లు పూర్తిగా విడిపోకుండా చిన్న పెప్టైడ్ చైన్లుగా మిగిలిపోతాయి. ఇవి తరచుగా ఇన్ఫ్లమేషన్కు కారణమవుతాయి. ఇది వివిధ రకాల కాంప్లెక్స్ ప్రోటీన్లతో, ముఖ్యంగా జంతువుల నుండి వచ్చిన వాటితో ఎక్కువగా జరుగుతుంది. దీని అర్థం మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రకాల మాంసం లేదా గుడ్లకు సెన్సిటివిటీలు అభివృద్ధి చేసుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అందుకే స్క్లెరోడెర్మాకు కార్నివోర్ డైట్ ప్రమాదకరమైన ఎంపికగా మారుతుంది. ఇది మీ ఆహార ఎంపికలను పరిమితం చేస్తుంది మరియు సెన్సిటివిటీలు వచ్చే అవకాశాన్ని పెంచుతుంది. సరే, ఇదే నా ప్రసంగం. కింద కామెంట్స్లో మీరు స్క్లెరోడెర్మా, కార్నివోర్ డైట్స్తో మీ అనుభవాన్ని, మీకు ఏవి పనిచేశాయో ఏవి పనిచేయలేదో చెప్పండి. మీ అనుభవాల గురించి వినాలని ఆసక్తిగా ఉంది. క్లయింట్లలో మైండ్ విటమ్యూనిటీ మెథడ్ ఉపయోగించి గొప్ప విజయాలు వచ్చాయి. స్క్లెరోడెర్మాకు అనుకూలంగా ఫైటో డైట్స్ను, అలాగే క్లయింట్లకు దీర్ఘకాలిక విజయాన్ని సాధించేందుకు గట్ మైక్రోబయోమ్ను ప్రత్యేకంగా పునఃసమతుల్యం చేయడాన్ని బలంగా మద్దతు ఇస్తాను. కాబట్టి ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనిపిస్తే ఇలాంటి మరిన్ని విషయాల కోసం లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎప్పటిలాగే ఇది మైండ్ విటమ్యూనిటీ క్లినిక్ నుండి డాక్టర్ చాను దాసరి మాట్లాడుతున్నాను. తదుపరిసారి మిమ్మల్ని కలుస్తాను.